మీరు ఆన్లైన్ అనగానే పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ డౌట్స్ లైక్ ఆన్లైన్ లో ప్రాసెస్ ట్రస్ట్ వర్తీగా జరుగుతుందా లేదా అన్నది వాళ్ళు ఇన్ఫాక్ట్ డిజిటలే మోర్ ట్రస్ట్ వర్తీ కంపేర్ టు ఇది మాన్యువల్ దాన్ని ఎవరైనా చేసేయచ్చు. ఓకే మీరు ఆఫీస్ కి రావచ్చు రాకపోవచ్చు, నేను మేనేజ్ చేస్తాను. అండ్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఈ కస్టమర్లు అందరూ కమిట్మెంట్ అన్న వర్డ్ విన్నారు అంటేనే ఇంతకు ముందు ఎవరో మేనేజ్ చేస్తారనమాట. మీరు ఒకరికి మేనేజ్ చేశానంటేనే నేను ఇంకొకరికి అన్యాయం చేస్తాను అనమాట. మా కంపెనీలో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు కాల్ చేసినా కమిట్మెంట్ నో అని చెప్తారు. మేనేజ్ చేసేది ఉంటే కమిట్మెంట్ చేస్తాను. 2 చిట్స్ 5 చిట్స్ ఇస్తాను 10 చిట్స్ ఇస్తాను అంటే నేను ఓకే అనొచ్చు కదా. మా దాంట్లో మీరు అది కాదు, మీరు నేను ఒక గ్రూప్ మొత్తం నేను తీసుకుంటానన్నా అది ఆటోమేటిక్ గా అక్కడికి వెళ్ళాల్సిందే. కస్టమర్ కూడా కమిట్మెంట్ ఇవ్వము. ట్రాన్స్పరెన్సీగా ఉంటే కమిట్మెంట్ వల్ల అయ్యే బిజినెస్ కంటే తలనొప్పిలే ఎక్కువ అండి. సో చాలా మంది చెట్టు ఫండ్ రన్ చేసే వాళ్ళకి తలనొప్పి తెలుసు, కానీ తప్పక చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను మా సేల్స్ టీమ్ కి కూడా రెగ్యులర్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఒక 50 మంది గ్రూప్ ఉంది అనుకోండి, ఈ కమిట్మెంట్ అడిగే వాళ్ళు ఎంత మంది ఉంటారు? ఫస్ట్ 6 మంత్స్ ఫస్ట్ 7-8 మంత్స్ కి కమిట్మెంట్ అడుగుతారు. కమిట్మెంట్ నేను 25th మంత్ కి ఇస్తా అంటే అది కమిట్మెంటే కాదు. అంటే 25th అంటే 2 సంవత్సరాల తర్వాత కమిట్మెంట్. బేసిక్ కమిట్మెంట్ ఎప్పుడు కావాలి? నియర్ ఫ్యూచర్ కి కావాల్సి ఉంటుంది. 6 months 7 months. నాకు 6-7 months లో విన్ అయ్యేది ఎంతమంది? 7 members. కానీ నా చెట్టు గ్రూప్ కి 50 members కావాలి. There is one person who is taking money at 20th month. There is one person who is taking money at 30th month. One person is taking money at 40th month. వీళ్ళు 40 months అవుతున్నారు. 40th month లో కూడా ఇంకొక 10 customers వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. 30th month లో 20 customers ఇంకా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒక చిట్టు 50 మందిలో నాకు ఒక 40 మంది కస్టమర్స్ మోర్ దెన్ 10 months వెయిట్ చేస్తున్నారు. 10 members కే నాకు కమిట్మెంట్ ఇస్తారా అంటారు. నాకు ఇప్పుడు ఈ 10 members వర్సెస్ 40 members ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్? నాకు ఈ సేవింగ్ కస్టమర్లు ఇంపార్టెంట్. ఎందుకంటే కమిట్మెంట్ ఇస్తే ఎవరైనా సేల్ చేయొచ్చు. లోన్ ఇస్తానంటే ఎవరైనా వచ్చి కొనుక్కుంటారు. సో మాకు అసలు కమిట్మెంట్ అడిగే కస్టమర్ గానీ ఇమీడియట్ గా లోన్ కావాలనే కస్టమర్ గానీ ఇంపార్టెంటే కాదు. మేము సేవ్ చేయండి ఫస్ట్, దెన్ లిఫ్ట్ చేయండి అన్న. నాకు ఆ 40 customers వర్సెస్ దిస్ 10 customers, నాకు ఆ 40 customers ఎక్కువ ఇంపార్టెంట్. బికాస్ వాళ్ళు నన్ను నమ్మి 10 months 20 months సేవ్ చేస్తారు నాకు. వాళ్ళు చిట్ లిఫ్ట్ చేసినప్పుడు అదే నాకు ప్రయారిటీ.